జీవితంలో ఎప్పుడైనా ఒక చిన్న నిర్ణయం మిమ్మల్ని నిలబెడుతుందా, క్రూరదయనుందా అని ఎప్పుడైనా ఆలోచించారా? నేను డాక్టర్ అనురాధ, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ పాజిటివ్ సైకాలజిస్ట్. ఈరోజు నేను ఒక చిన్న పిట్ట గురించిన పిట్ట కథ చెప్పబోతున్నాను. సమాధానం మరి దాంట్లోనే దాగి ఉంది. కాబట్టి వీడియో పూర్తిగా చూసేసేయండి. నేను ఒక మంచి లైఫ్ లెసన్ని ఈరోజు మీతో పంచుకుంటాను. అనగనగా ఒక పిట్ట. అది రాబోయే వర్షాకాలానికి తన గుడ్లు పెట్టడానికి సరైన చోటు కోసం వెతుకుతోంది. ఒకరోజు ఏం చేసిందంటే, అక్కడ ఒక 2 పెద్ద చెట్లు ఉంటే ఫస్ట్ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగింది, నేను ఇలా గుడ్లు పెట్టుకోవాలని నాకు ఆశ్రయం ఇస్తావా అంటే, ఆ పెద్ద చెట్టు లేదు లేదు నేను ఇవ్వను నీకు అంటుంది. ఇక చేసేది లేక పక్కనే ఉన్న ఇంకొక చెట్టుని అడుగుతుంది, నువ్వైనా నాకు ఆశ్రయం ఇస్తావా అంటే, సరే ఇస్తాను తప్పకుండా అని చెప్తుంది. అంతలో వర్షాకాలం రానే వచ్చింది. ఈ పిట్ట గుడ్లని ఒక మంచి ప్లేస్ చూసుకొని ఆ చెట్టులో జాగ్రత్తగా తన ఇల్లు గూడు కట్టుకొని ఆ గూడులో గుడ్లు పెట్టింది, పొదుగుకుంది, అంతా జరిగిపోయినాయి. సంతోషంగా తన పిల్లలతో ఉంది. ఇంతలో వర్షాకాలం అయ్యేసరికి ఒకరోజు ఒక అతి పెద్ద తుఫాను, ఎవరు ఊహించినటువంటి పెద్ద తుఫాను వచ్చింది. ఇంతలో పక్క నుండి ఒక పెద్ద శబ్దం వస్తూ ఉంటే అటువైపుగా తిరిగి చూస్తే ఈ పిట్ట తను మొదట ఆశ్రయం అడిగినటువంటి చెట్టు మెల్లగా నేల కొరగసాగింది. అప్పుడు ఈ పిట్ట అంటుంది, చూసావా, నేను నిన్ను సహాయం అడిగాను, అయినా నువ్వేం చేసావు, నిరాకరించావు, నాకు ఆశ్రయం ఇవ్వకుండా. నీకు ఇప్పుడు బాగా జరిగిందా? దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి పనిష్మెంట్ ఇచ్చాడా అంటుంది. అప్పుడు ఆ చెట్టు అంటుంది, నాకు వయసు అయిపోయింది, ఏ రోజైనా కూలిపోవచ్చు, ఈ మాత్రం తుఫాన్ వస్తే నేను కూలిపోతానని ముందే ఊహించి, నా వల్ల నీకు కానీ నీ బిడ్డలకు కానీ ఎటువంటి హాని జరగకూడదని ముందు ఆలోచనతో నేను నీకు ఆశ్రయం ఇవ్వనని చెప్పాను అంటుంది. అప్పుడు ఆ పక్షి ఒక్క క్షణం చాలా బాధపడుతుంది. తను ఆ చెట్టుని చాలా తప్పుగా అర్థం చేసుకున్నందుకు, తన జీవితాన్ని, తన పిల్లల జీవితాన్ని కాపాడినందుకు మనసులోనే కృతజ్ఞత చెప్పుకుంటుంది. కాబట్టి మనము మనుషులం కదా, ఒక వ్యక్తిని చూడగానే ఏదో ఒక రకమైన అంచనా వేయడం, లేకపోతే వాళ్ళ గురించి ఒక జడ్జిమెంట్ పాస్ చేసేస్తాం. కాబట్టి డోంట్ ఎవర్ జంప్ టు జడ్జిమెంట్స్. జస్ట్ టేక్ ఏ పాజ్, టేక్ ఏ బ్రేక్ అండ్ దెన్ ప్రొసీడ్. ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి, అప్పుడు ముందుకు అడుగు వేయండి. బంధాల్ని నిలుపుకోవడానికి ప్రయత్నించండి.